హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు శనివారం ఉదయం 6 గంటలకు మన హెల్తీ వాకర్స్ అసోసియేషన్ వాకింగ్ ట్రాక్ నందు మురిపాలెంగూడ లేఅవుట్లో హుసేన్ ఆర్థో ట్రూమర్ కేర్ హాస్పిటల్ వారిచే మరియు అపోలో హాస్పిటల్ వారిచే ఎముక ఖనిజ సాంద్రత పరీక్ష మరియు న్యూరోపతి పరీక్షలు, బీపీ, షుగరు, హైట్, వెయిట్ చేయడం జరిగింది. అందరూ చాలామంది పాల్గొనడం జరిగింది. చాలా విజయవంతంగా జరిగింది. చెప్పండి అన్న. సార్, అపోలో హాస్పిటల్ రామ్నగర్ బ్రాంచ్, ఎల్సిటీ బ్రాంచ్ ఉంది. మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాము. ఇక్కడ మొత్తం బీపీ, ఏఆర్బిఎస్సి, బిఎఫ్డి, డయాబెటిక్ న్యూరోపతి గురించి టెస్టులు అనేవి చేయడం జరిగింది. వారి దగ్గర 150 మంది వరకు జనాలు రావడం జరిగింది. ఏమేమి టెస్ట్ చేస్తారు వాటి డీటెయిల్స్ చెప్పరా? డీటెయిల్స్ అంటే బీపీ, మామూలుగా మా బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది ఎంత ఉందనేది తెలుస్తుంది. ఫస్ట్ బీపీ చెక్ చేయాలి. నెక్స్ట్ డిఆర్బిఎస్, షుగర్ తాలూకా లెవెల్ గురించి. పిఎండి ఉన్నది. పిఎండి అనేది బోన్ తాలూకా డెన్సిటీ అని, బోన్ ఎంత వరకు మాకు స్ట్రాంగ్నెస్ ఉంది అనేది తెలుసుకోవడం కోసం పిఎండి అనేది. డయాబెటిక్ న్యూరోపతి అనేది మామూలుగా డయాబెటిక్ పేషెంట్స్లోని న్యూరలాజికల్ కంప్లైంట్స్, నెక్స్ట్ కాళ్ళకి ఎంత మంటలు ఎదురు రావడం అది జరుగుతాయి కదా, దాన్ని బట్టి పర్టికులర్ ట్రీట్మెంట్ దీనికోసమే డయాబెటిక్ న్యూరోపతి న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ అన్నమాట. దాన్ని బట్టి కన్సల్ట్ అయితే మీకు ఏంటనేది సజెషన్ చెప్తాను. ఇక్కడ ఫస్ట్ చేసే టెస్ట్ పేరు ఏం లేదు సార్? న్యూరోపతి. దాని గుండా ఉపాయాలు ఏంటి, ఏమేమి చేస్తారు దాంట్లో? న్యూరోపతి అనేది డయాబెటిక్ పేషెంట్స్ లో ఎక్కువగా ఉంటది. ఈ కంప్లైంట్ అనేది కాళ్ళకి వాళ్ళకి మంటలు పుట్టడం అన్ని సిమ్టమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి డయాబెటాలజిస్ట్ మీట్ అయ్యేలా ఉంటే దాన్ని బట్టి సజెషన్స్ మేరకు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అవతల టెస్ట్ అవుతుంది బిఎండి అండి. బిఎండి అది ఎందుకు వస్తుంది? డెన్సిటీ అంటారు. బోన్ తాలూకా సాంద్రత అంటే ఎంత వరకు స్ట్రాంగ్నెస్ ఉంది బోన్ అనేది తెలుసుకోవడం కోసం. ఏమైనా ప్రాబ్లం అంటే మెడిసిన్స్ వాడాలా? బోన్ ఏదైనా స్ట్రాంగ్నెస్ లేదు అనుకుంటే దానికి మెడిసిన్ బలహీనత తగ్గిన దాని మందులు తాగంటే ఆ రిపోర్ట్ ఎముకలు తన బలహీనత. యాక్చువల్గా ఏజ్ రిలేటెడ్గా ఎక్కువ లేడీస్లో ఎక్కువ కంప్లైంట్ ఉంటుంది. బోన్ మనకి జెంట్స్ కంటే లేడీస్కి బోన్ కొంచెం వీక్గా ఉంటుంది. ఎందుకు వస్తుంది సార్? చాలా వీక్గా ఉంటుంది. అంటే కాల్షియం ఫుడ్ తీసుకోవడం వల్ల తీసుకోవాల్సి ఉంటుంది. పాలు ఇవన్నీ తీసుకోవాలి, పర్వాలేదు. అవి తీసుకోకపోతే నరాల్లో ఈ ఎముకల్లో బలహీనత అనేది తగ్గుతుంది. తగ్గడం వల్ల మా మోకాళ్ళ నొప్పులు రావడం, ఈ నీ రావడం జరుగుతుంది. మరి సార్ ఇంకేమన్నా చెప్పాల్సింది? ఓకే, థ్యాంక్ యూ సార్. రమణారావు, మేనేజర్, అపోలో హాస్పిటల్. ఎక్కడ? రామనగర్ రెండు. థ్యాంక్ యూ సార్. సరే సరే ఆయన రాస్తారా? ఎవరిదా? ఇంకొక అతను
అడిగారు అంటే రాసి రాసి మనం రాసిన జయప్రసాద్ కొంటారా అన్నట్టు రాశాను రాసిన తర్వాత ఇప్పుడు నాకు అవసరం ఓన్లైన్ కాదు కూడా రిజిప్ట్ అదినే విజయప్రసాద్ చెప్పలేదు మీరే తెచ్చారు మళ్ళీ అక్కడ దొరకరా ఈ స్ట్రైట్ కూడా ఫోటో తీయాలి చేయలో పెడతా ఐటు పడింది బొమ్మ బ్లాక్ డాక్టర్ గారు పక్కన వేసుకోండి